3వ అధ్యాయం, నిర్గమాకాండం 3వ అధ్యాయం 14. దేవుడు తన పేరు చెబుతున్నాడు ఇక్కడ. దేవుడు మోషేతో తన పేరు చెబుతున్నాడు. నేను ఉన్నవాడను, ఎక్కడైనా ఉన్నవాడను, ఎప్పుడైనా ఉన్నవాడను, దేనికైనా ఉన్నవాడను. ఉన్నవాడే సాక్షాత్తు మన కన్న తండ్రి. ఇలాంటి తండ్రి మనకుండడం, ఉన్నవాని గర్భవాసము నుండి వచ్చిన మనం ఉన్నవాని పిల్లలం, ఉన్నవాళ్ళం, మనము లేని వాళ్ళం కాదు. చనిపోతే లేకుండా పోతామండి అనుకుంటున్నారా మీరు? లేదు, చనిపోయినా ఉంటారు మీరు. చనిపోతే విడిచిపెట్టేది కేవలం ఈ శరీరం, నిర్జీవమైన శరీరం. మనం వెళ్ళిపోతాం. ఈ లోకం మనలను పట్టదు. జాగ్రత్తగా వినాలి. మన తండ్రి ఉన్నవాడైతే మనము ఉన్నవాళ్ళమే. దేవునిని ఈ లోకం పట్టకపోతే ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత విపరీతమైన రూపం ఆయనదైతే మరి ఆయన పిల్లల్లో మన సంగతి ఏంటి? మనము కూడా ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత కన్న తండ్రిని తెచ్చుకున్న ఆత్మ. దేవుడు ఆత్మై ఉన్నాడు అంటాడు. దేవుడు ఆత్మై ఉన్నాడు. ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా తండ్రిని ఆరాధింపవలెను. మన వాళ్ళ ఫోటో తీసి, ఈయనేనండి మా అబ్బాయి చనిపోయిన తర్వాత ఫోటోకు దండ వేస్తారు, ఈయనేనండి మా కుమారుడు అని చూపిస్తారు. వద్దండి, అది ఆయన ఫోటో కాదు. అది ఆయన ఫోటో కాదు, మనిషి ఫోటో. మానవ ఆకారాన్ని దేవుడు చేసుకున్నాడు. ఇది దేవుడు చేసింది. అలాగనే ఆకారం చిన్నదని మీరు అనుకోకండి. దేవుడు ఉన్నవాడు అయినప్పుడు ఉన్నవాడైన దేవుడు తనలో నుంచి ఆదాములోనికి పంపడే శరీరాన్ని తాను చేసిన తరువాత, శరీరాన్ని చేసింది ఎవరు? నేల మంటి నుండి నరుని నిర్మించి, నేల మంటి నుండి నరుని నిర్మించి. నిర్మించి అనే పదం దేనికి వాడతారో చాలాసార్లు మీతో చెప్పాను. మహా ప్రాజెక్టులు నిర్మాణం, తాజ్మహల్ నిర్మాణం, బుర్జ్ ఖలీఫా 162 అంతస్తులు, అది ఒక ఆకారం. ఎంత పెద్ద ఆకారాలంటే ఇవన్నీ కూడా మనుష్యులు కట్టినవే. ఇంత గొప్ప ఆకారాలైతే దేవుడు మనకు కట్టిన ఈ దేహం నేలమంటి నుండి నరుని నిర్మించి, నరుని రాశికారంధ్రముల గుండా
నేను ఆ మట్టి బొమ్మలోనికి ప్రవేశించాను. మన పుట్టుకండి, మన పుట్టుక అమ్మ కన్నది, నాన్న కన్నాడు, డాక్టర్లు పురుడు పోసి బతికించారు. ఇవన్నీ కల్లబొల్లి మాటలు, లోకంలో జ్ఞానం లేని వారు ఉపయోగించే మాటలు అవన్నీ. ఆదాము నాసికారంధ్రాల దగ్గరికి వచ్చి ఆయన తనలోని జీవాన్ని, అంటే కోట్ల కోట్ల భూమి మీద పుట్టుకు రాబోయే కోట్ల మానవ దేహాలని, మానవ రూపాలని ఆదాములోనికి ప్రవేశపెట్టేశాడు. కనుక చనిపోగానే, మనం చనిపోయాం అనుకోండి, ఆత్మ తిరుగుతున్నాడండి, కోరికలు తీరక బ్రతుకుతున్నాడండి, పగ తీర్చుకుంటున్నాడండి. ఇలా రకరకాల కథలు ప్రపంచంలో చోటు చేసుకున్నాయి. కథలు, కట్టుకథలు. ఎందుకంటే నిన్న దేవుడి గురించి మనం చదువుకుంటూ ఎక్కడండి, మహాకాశములు పట్టజాలని రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనం. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. మరి ఆత్మ, దేవుని ఆత్మ ఉన్నవాడు, ఆయన ఉన్నవాడు, ఎక్కడెక్కడైనా ఉన్నవాడు, ఎక్కడికైనా వచ్చేవాడు, ఏ కాలమందైనా ఉన్నవాడు, గతంలో ఉన్నవాడు, భవిష్యత్తులో ఉండబోయేవాడు, ప్రస్తుతం జీవించేవాడు. మరి మనం ఆయన కడుపు నుంచి పుట్టాం. రాజు కడుపున రాజు పుడితే ఏమంటారు? రాజు. ఒక వీరుని కడుపున వీరుడు పుడితే వీరుడు. ఒక కాకి పిల్లని కంటే ఆ పిల్ల, కాకి పిల్ల కాకి అవుతుంది. సింహం గర్భాన్ని సింహమే పుడుతుంది. పులి కడుపున పులే పుడుతుంది. దేవుని కడుపున దేవుడే. అంటే మీరెవరు? దేవుళ్ళ? డౌట్ వచ్చేసింది మనకి. మనం మరి దేవుళ్ళం కావాలి కదా. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను 10వ అధ్యాయము 24, 34. అందుకు యేసు మీరు దైవములు, నేనే అంటున్నానా అన్నీ దేవుడు అన్నాడు కీర్తనల గ్రంథంలో. నేను అనడం కాదు, యేసుక్రీస్తు అంటున్నాడండి. మీరు దైవములని నేనంటినని మీరు ధర్మశాస్త్రములో వింటిరి. 82:6 వచనం కీర్తనల గ్రంథం 82వ అధ్యాయము 6వ వచనం. మీరు ఇది దేవుడు అంటున్న మాటలు ఇవి. మీరు దైవములని, మీరందరూ సర్వోన్నతుని దేవుని కుమారులు, దేవుళ్ళు. అంటే చనిపోగానే మనుషులు ఎందుకో ఆత్మలు కనిపించటం లేదు. కనిపిస్తే భూలోకం చాలదు,
ఆకాశం చాలదు, ఆకాశ మహాకాశాలు మన ఆత్మను పట్టి ఉంచలేవు. అందుకే నిశ్శబ్దంగా మాయమైపోతాడు. మరి ఈ శరీరంలో ఎలా ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? పిడి సుందర్రావు శరీరంలో ఎలా ఉన్నాడు అనుకుంటున్నారా? నేను ఉండే ఒక ఆకారాన్ని ఆయనే కట్టాడు. ఆయన స్వహస్తములతో నిన్ను నిర్మించాడు. నేల మంటి నుండి నరును నిర్మించి అంటాడు. అంటే కట్టె కూడా దేవుడే చేశాడు. కట్టె కూడా దేవుడే చేశాడు. మట్టిని తీసే కట్టెను చేశాడు. కట్టెలోను అతని ఆత్మను పెట్టాడు. పిడి సుందర్రావు కట్టెకాడు, ఆత్మ. ఆత్మ మనం చనిపోయిన మరుక్షణం దేవుడున్న లోకానికి వెళ్ళాలి. మనం ఎంత గొప్పవాళ్ళం వర్రా, మీరు ఆలోచించండి ఒకసారి. కైనీళ్ళు తింటున్నారా? కైనీలు అంటే దేవుడు కట్టిన దేహాన్ని విష పదార్థాలతో నాశనం చేయాలనుకుంటున్నావా? దేవుడు కట్టిన దేహాన్ని, దేవుడు అమర్చిన అంగాలను, ఆర్గాన్స్ను ఎవరు సృష్టించారు? తన ఇష్టానుసారంగా దేవుడు మన శరీరమందు పెట్టాడు. గుండె ఇందుకు పని చేయాలి, కిడ్నీలు ఇందుకు పని చేయాలి, లివర్ ఇందుకు పని చేయాలి, కళ్ళు ఇందుకు పని చేయాలి, చేతులు, కాళ్ళు, తలకాయ, ఇవన్నీ దేవుడు చేశాడు. కనుకే మనుషులు అవయవాలు ఎక్కడైనా డ్యామేజ్ అయిపోతే ఇంకొక మనిషిలో ఉన్న అదే అవయవాన్ని తెచ్చిపెట్టాలి, కానీ అమ్మరు. మానవ ఆకారానికి పార్టులు అమ్మబడును అని ఎక్కడైనా బోర్డు చూసారా ప్రపంచంలో? మన శరీరంలో గుడ్డులు ఎక్కడైనా అమ్ముతారా? కిడ్నీలు ఎక్కడైనా అమ్ముతారా? లివర్స్ ఎక్కడైనా అమ్ముతారా? పెద్ద పేగులు ఎక్కడైనా అమ్ముతారా? చిన్న పేగులు ఎక్కడైనా? ఎవరో చనిపోయి తన అవయవ దానం చేస్తే ఆ దానాన్ని సుమారు 2 hours లోపే ఇంకొక శరీరంలో బిగించాలి. మన మధ్య అమెరికా వాళ్ళు పిచ్చి బట్టి పంది గుండెని మనిషిలో పెట్టారు. పందిది పాపం 2 వారాలు 3 వారాలు బ్రతికాడు. కొంతమంది అయితే 1 నెల 2 నెలలు బ్రతికారు, మళ్ళా యథాతథంగా చచ్చిపోయారు. ఆత్మను నిలబెట్టగలవా నువ్వు నీ కట్టె ఆకారం ద్వారా? దేవుడు ఈ ఆకాశం మహాకాశాలు పట్టజాలని మానవ ఆత్మను తన చేతులతో నిర్మాణము చేతులతో నిర్మించాడే. దేవుడు నిర్మించిన ఆకారంలో దేవుడు ఉండగలడు. కదండి? దేవుని హస్తాలే మనకు అవయవ నిర్మాణం చేశాయి. కనుక దేవుని పిల్లలారా, మీ దేహాన్ని నిర్లక్ష్యంగా వాడకండి. ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అని చెప్పుకొని వాళ్ళ బ్రతుకు కాలం అంతా పాటల్లో,
కప్పులు అందుకొని, ప్రజెంటేషన్లు అందుకొని, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని, డబ్బులు సంపాదించుకోవటానికే తమ దేహాలని పాడు చేసుకుంటున్నారు. సినిమా యాక్టర్లు అంటారు, మేము కళామ తల్లికి సేవ చేయటానికి ఈ ఆకారాన్ని పొందాము అంటారు వాళ్ళు. కళామ తల్లె అదెక్కడుంది? నోటికి ఏదొస్తుంది పెట్టేసుకోవటమేనా? మెగాస్టార్లు, సూపర్ స్టార్లు. ఇంతకీ ఒరిజినల్ స్టార్స్ ఎవరో తెలుసా? మీరే. దేవుడు బైబిల్లో రాయించాడు. ఒరిజినల్ స్టార్స్ ఎవరో తెలుసా మీకు? దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే శరీరాన్ని భద్రపరుచుకొని దేవుని కొరకు వాడి దేవునికి కైవసం చేసిన. నిజంగా మరి అంజలి చెప్తున్నప్పుడు తను హృదయంలో చాలా చక్కగా దేవుణ్ణి నమ్మింది అనిపించింది నాకు. హృదయంలో చక్కగా దేవుణ్ణి నమ్మింది అంజలి. నీ దేహాన్ని ఎవరి కొరకు వాడాలనుకుంటున్నావు? నీకిచ్చింది దేవుడు. నువ్వు గాని దేవుని కొరకు దాన్ని ఉపయోగిస్తే, బుద్ధిమంతులైతే ఆకాశమండలమందలి స్టార్స్, యూనివర్సల్ స్టార్స్, వాళ్ళతో పోల్చాడు మనల్ని. అలాగని మనం నక్షత్రాలం కాదు. యేసు ప్రభువుని చూడడానికి వచ్చాం. జ్ఞానులు ఏమన్నారు? ఆయన నక్షత్రమును మేము చూచితిమి. అంటే యేసుక్రీస్తు ఈజ్ ఎ స్టార్, యూనివర్సల్ స్టార్. ఆయన అంజలి ఈజ్ యూనివర్సల్ స్టార్. మీరందరూ యూనివర్సల్ స్టార్స్. మీరు మరి మత్తు మందులకు ఎందుకు అలవాటు పడుతున్నారు? నీ శరీరాన్ని పాడు చేసుకోవటానికి కదా. శరీరాన్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? శరీరాన్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు? పౌలు అంటున్నాడు, ఈ శరీరములో ఉన్నంత కాలము నీ సేవను నేను జరిగిస్తాను తండ్రి. నేను మీకోసం శరీరంలో ఉన్నాను అంటున్నాడు. నేను మీకోసం శరీరంలో ఉన్నాను. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలని నాకుంది. పౌలు అంటున్నాడు, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలని నాకుంది. అయినా నేను వెళ్ళిపోతే మీకెవరు దిక్కు? కనుక కొంత ఉత్తేజాన్ని మరి పిల్లలైన మీ అందరికీ అందించిన అంజలి ఎందుకున్నదో చక్కగా చెప్పుకుంటుంది. నిజంగా మనం కూడా ఎప్పుడు చెప్పుకుంటామండి? మనం ఎప్పుడు చెప్పుకుంటాం? మీరందరూ యూనివర్సల్ స్టార్స్. మీరు దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహాజ్ఞానం అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26 మరియు యావత్తు భూమి మీదే కాపురం ఉండుటకు, అంగారకుడిలో కాదు, చంద్రమండలం మీద కాదు, యావత్తు భూమి మీద మీరు కాపురం ఉండుటకు ఆయన ఒకడైన ఆదాము నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ మరి నేను కనబడను కదా, దేవుణ్ణి కనబడను. ఎందుకంటే
ఈ మానవ నేత్రాలతో చూస్తే మీరు చచ్చిపోతారు. ఆ మహాకాశాలు పట్టజాలని రూపానికి మీ కళ్ళే మాత్రం అండి సరిపోతాయి చూడడానికి. చచ్చిపోతారు మీరు. అందుకే ఏమంటున్నాడు, ఒకవేళ మీరు దేవునిని అందుల్లాగా గుడ్డివారులాగా తడువులాడుకుంటూ దేవుడా 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 అని మీరు ఎక్కడ కన్న తండ్రి గురించి వాపోతారో అని దేవుణ్ణి వెదకటానికి ఏం చేశాడో చూడండి. ఒక ప్రయోగం చేశాడు మనకి. నిర్ణయ కాలాలు. ఏమండి నిర్ణయ కాలాల 24 గంటలకు ఒకసారి భూమి తన చుట్టూ దాని తిరగాల. నిర్ణయ కాలం. నెల రోజులు భూమిని చుట్టూ తిరగడానికి రావడానికి చంద్రుడికి నిర్ణయ కాలం. భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 365 దినముల నిర్ణయ కాలం. నిర్ణయ దేవునిని తడవులాడి కనుక్కుంటారేమోనో. ఒకసారి ప్రకృతిలోకి చూడు, నువ్వు అనుభవిస్తున్న కాలాలను చూడు. నిర్ణయ కాలాలు, నిర్ణయ కాలములను వారి నివాసం యొక్క పొలిమేరలు. నేను మీకు పొలిమేరలు కడుతున్నాను, భూమిని దాటి వెళ్ళకండి. పొలిమేరలేటండి మనకి. దాటకండి, భూమిని విడిచిపెట్టి బయటికి వెళ్ళకండి, చచ్చిపోతారా మీరు అని దేవుడు అంటే, మేము చావనే చావు, మేము అంతరిక్షంలోకి వెళతాం, అక్కడ ఇల్లులు కట్టుకుంటాం. ఎందుకంటే భూమి ఉండదుగా. ఓరి పిచ్చోడా, నిన్న విన్నారు, ఆకాశ మహాకాశాలు అంతరిక్షానికి అన్నిటికీ భూమి మీదే కదరా నేను పునాది వేశాను. మరి పునాది పగిలిపోతే, భూమే పగిలిపోతే, మరి భూమి మీద ఉన్న మీరంతా ఏమైపోతారు? భూమిని ఆనుకొని ఉన్న గ్రహాలు, నక్షత్ర మండలాలు, ఆకాశము, అంతరిక్షము, ఆకాశ మహాకాశాలు ఇవన్నీ పేలిపోతాయిరా. భూమిని కాపాడుకోండి జాగ్రత్తగా. అది మీ కాళ్ళ కింద పెట్టానని చాలా అనువుగా చూస్తున్నారు. భూమిని తగలడిపోతుంది. హాలీవుడ్ నటీనటులందరూ కొన్ని లక్షల కోట్లు నష్టమట. 21 లక్షల కోట్లు నష్టపోయారు హాలీవుడ్ యాక్టర్స్. దేవుడు లేడిటోళ్ళకి. మరి నీకు దేవుడు లేకపోతే నా భూమి మీద నువ్వెందుకున్నావురా? నేను కదా కలిగించి నీ పాదాల క్రింద పెట్టాను. నువ్వు సంతోషంగా తిని ఆనందించి నన్ను కీర్తించి నా కీర్తి ప్రతిష్టలు ప్రపంచ ప్రజలకు చెప్పరా అని నిన్ను పుట్టిస్తే నీవు నీ ఒళ్ళు పాడు చేసుకొని, నీ కళ్ళు పాడు చేసుకొని, నీ కిడ్నీలు పాడు చేసుకొని, నీ కాళ్ళు చేతులు పాడు చేసుకొని సమస్తాన్ని నష్టపోతున్నావే నువ్వు. మారు. ఆ పిడి సుందర్రావు అనేవాడిని పంపుతాను. వాడు చెప్పిన మాటలు జాగ్రత్తగా వినండి. అవి వాడి మాటలు కావు, నేను రాయించిన వాటిలో చదివి మరి చెప్తున్నాడు. వాడు డబ్బుల కోసం సేవ చేయటం లేదు. అందుకే నా పిల్లలందరినీ దేవుని పనిలో ఉంచడానికే ప్రయత్నిస్తున్నాను. తర్వాత భూమి యొక్క పొలిమేరలను, వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. అబ్బా, ఎంత ప్రేమ గల వాక్కండి. ఆయన మనలో ఏ ఒక్కరికి దూరముగా ఉండేవాడు కాడు.
మరి ఎంత దగ్గరగా ఉంటాడు? నీలోనే ఉంటాడు. ఇదిగో తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనుంటాను, నాతో నా కొడుకుంటాడు, భోజనము చేస్తాం కలిసి. ప్రకటన 3:20. ప్రకటన 3:20. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నా స్వరము విని తలుపు తీస్తే నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో అతడును, నాతో కూడా అతడును ఉంటాం కలిసి భోజనం చేయటానికి. అంటే దేవుడు మనలోకి వస్తానన్నాడు గనుక మానవ ఆకారాన్ని దేవుడే చేసి దేవుడు లోపలికి వస్తానంటున్నాడు. మీరు పిలుస్తారా? ఆకాశ మహాకాశాలు పట్టకపోవచ్చు ఆయన్ని. ఆయన ఉండడానికి, ఆయన ఆత్మ నీలో ఉండడానికి నీకు ఒక ఆకారాన్ని నిర్మాణం చేశాడు. నిర్మాణం, భారీ నిర్మాణాలకి పదం వాడతారు కండి. బొమ్మను చేసి అంటాడు. బొమ్మలు చేయటమే. బొమ్మలు లాంటి మహా ఆకారాన్ని అంటారట ఎవరైనా. దేవుని పిల్లలారా, దేవుడు ఎంత ఇష్టంగా నిజంగా కోరుకుంటున్నాడు మనలోకి రావడానికి. మనలో ఉంటాడట. పిలుస్తారా మీరు? పిలవండర్రా. ఏడుస్తున్నాడు ఆయన ఏడుస్తున్నాడు. నన్ను పిలవండి. ఇంత పెద్ద ఈ భారీ నిర్మాణాన్ని చేశానే, ఆకాశం మహాకాశాలు కూడా చేశానే, భూమి మీద వాటి పునాదులు ఉన్నాయి భూమి మీదే అన్నాడు. నేను ఆమోస్ 9వ అధ్యాయంలో చదువుకున్నారు. దేవుని పిల్లలారా, ఎప్పటికైనా మీ చెడు అలవాట్లు మానేసుకోండి. మీ అనారోగ్యకరమైనటువంటి భోజనాలు తినకండి. మంచి భోజనం తీసుకోండి. ఎక్కువ కాలం బ్రతకడానికి శాకాహారాన్ని తీసుకోండి. అప్పుడప్పుడు మాంసాహారాన్ని తినండి. దేనికో తెలుసా? దేవుని సేవ బలంగా చేయటానికి. బలం తెచ్చుకుంటే మరో 10 ఏళ్ళు ఎక్స్ట్రా ఇస్తా అన్నాడు ఆయుష్కాలాన్ని. మీ ఆయుష్కాలం 60, 70. అధిక బలం ఉన్న ఎడల 80. మరి 80 వరకు ఉంటారా? వెళ్ళిపోతారా? వెళ్ళిపోయే ముందు కానీ ఏ పని చేయకుండా ఖాళీగా నిలబడ్డారా? ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా? వెళ్ళకూడని లోకం మరొకటి ఉంది. పనిష్మెంట్ వరల్డ్. వెళ్ళకూడని మరో లోకం ఉంది. అదే పాతాళ లోకం. అక్కడ అగ్ని ఆరదు, జీవి చావడు. ఆత్మకు చావు లేదు కదా. ఎందుకు? దేవుని నుండి వచ్చిన ఆత్మది. అది ఎలా చచ్చిపోద్ది? అది చచ్చిపోతే దేవుడు చచ్చిపోవాలి. అర్థమవుతుందా మీకు? ఈ పాయింట్లు కరెక్ట్గా క్యాచ్ చేయాలి మీరు. నీ ఆత్మ చచ్చిపోతే దేవుని ఆత్మ కూడా చచ్చిపోవాలి. ముగింపు లేదు. ఉన్నవాడు. మరి మీరు ఉన్నవారు. మేము ఉన్నవారు. ఉంటే స్వర్గం లేదా నరకం. ఈ 2 చోట్లలో ఏదో ఒక దగ్గర కంపల్సరిగా దొరుకుతావు. నీ అడ్రస్లో ఉండకండి, నరకంలో ఉండకండి. ఓకే, సెలవు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీ పిల్లలకు మీ ఆంతర్య రహస్యాలన్నీ
వ్రాయబడిన గ్రంథములో నుంచి విడమరిచి చెప్పుచున్నాను తండ్రి. వాళ్ళందరూ ఆరోగ్యవంతులై ఆత్మయందు శరీరమందు నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించే పవిత్రురాలైన బిడ్డలుగా వాళ్ళని మలచండి. వాళ్ళందరినీ కాపాడండి. దేవా, మీ దయ మీ పిల్లలపై ఎప్పుడూ ఉంచండి. అంజలిని దీవించండి. అంజని సేవా కార్యక్రమాల్లో తోడుగా ఉండండి. మన తండ్రి, క్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైయుండుగాక. ఆమెన్.